ఓం శ్రీ లలితాత్రిపురసుందర్యై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శంకర హృదయేశ్వరి అయినటువంటి ఆ దివ్య స్వరూపిణి పాద పద్మాలకు శతకోటి ప్రణామాలు. ఈ రోజు మనం చెప్పుకోబోయే శ్లోకం సామాన్యమైనది కాదండి. అమ్మవారి నయనాల అంటే కన్నుల మహిమను, ఆమె విశ్వవ్యాప్తమైన కరుణను వర్ణించే అద్భుతమైన మంత్ర స్వరూపం ఇది. మన కంటికి కనిపించే ఈ అనంత విశ్వ సృష్టి రక్షణ వెనుకుండేటువంటి రహస్యాన్ని విప్పి చెప్పే పరమ పవిత్రమైన శ్లోకం ఇది. ఈ ఒక్క శ్లోకాన్ని హృదయపూర్వకంగా విన్నా, పఠించినా మన జీవితంలో ఉండేటువంటి సకల దోషాలు, భయాలు తొలగిపోయి ఆ జగన్మాత అభయహస్తం మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుందండి. అంతటి మహిమాన్వితమైన అమృతతుల్యమైన ఆ దివ్య శ్లోకాన్ని, అమ్మవారిని మనమందరము గుండెల్లో నిలుపుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో శ్రవణం చేద్దాం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా స్తవ దృశః. శాంతికరమైన శ్లోకధ్వని విన్నారు కదా. ఇప్పుడు ఈ శ్లోకం వెనుక ఉండేటువంటి దివ్యమైన అంతరార్థాన్ని, అమ్మవారి హృదయాన్ని తెలుసుకుందాం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి అంటే అమ్మవారి కనురెప్పల కదలికలోనే ఈ సమస్త సృష్టి లయాలు దాగి ఉన్నాయనే పరమ సత్యాన్ని, ఆమె యొక్క మాతృత్వాన్ని శంకరుడు ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారండి. నిమేష అంటే కనురెప్ప మూయడం, కన్నులు మూసుకోవడం. ఉన్మేషాభ్యాం కనురెప్ప తెరవడం అంటే కళ్ళు తెరుచుకోవడం అన్నమాట. ప్రళయము అంటే ప్రళయాన్ని, లయం అవ్వడాన్ని, విశ్వాన్ని నాశనం అవ్వడాన్ని. ఉదయం అంటే సృష్టి అంటే మళ్ళీ విశ్వం మళ్ళీ పుట్టడం అన్నమాట, మళ్ళీ సృష్టి జరగడం. యాతి పొందుతున్నది. జగతి అంటే ఈ చరాచర జగత్ అనమాట, అంటే ప్రపంచం. అమ్మా, నీవు కనురెప్పలు మూయడం వల్ల ఈ జగత్తు అంతా ప్రళయాన్ని పొందుతోంది, అంటే లయాన్ని పొందుతోంది. మళ్ళీ నీవు కనురెప్పలు తెరవడం వల్ల ఈ జగత్తంతా తిరిగి సృష్టిని పొందుతోంది. దాన్నే ఉదయం అన్న, ఇక్కడ ఉదయాన్ని పొందుతోంది అని. అంటే అమ్మ జగన్మాత, నీవు కనురెప్పలు మూస్తే ఈ సమస్త విశ్వం ప్రళయంలో కలిసిపోతుంది, అంటే లయమైపోతుంది. మళ్ళీ నీవు కనురెప్పలు తెరిస్తే గనక ఈ జగత్తంతా తిరిగి ఆవిర్భవిస్తుంది, అంటే సృష్టించబడుతుంది అని. అంటే జగన్మాత అయినటువంటి ఆ పరాశక్తికి ఈ విశ్వాన్ని సృష్టించడం, రక్షించడం, ఇంకా లయం చేయడం అనేది చాలా సులువైన కార్యం అండి. మనం కనురెప్పలు ఎంత సహజంగా సులభంగా ఆడిస్తామో అమ్మవారు కూడా అంతే సులభంగా తన కనురెప్పల కదలికతోనే ఈ అనంత విశ్వాన్ని సృష్టిస్తూ లయం చేస్తూ ఉంటుందని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఆమె కళ్ళు తెరిస్తే చైతన్యం అంటే సృష్టి, కళ్ళు మూస్తే నిశ్చలత్వం అంటే ప్రళయం సిద్ధిస్తాయన్నమాట. మనం సాధారణంగా కళ్ళు తెరవడం, మోయడం ఎంత సహజంగా అప్రయత్నంగా చేస్తామో ఆ పరమేశ్వరికి కూడా ఈ అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టించడం, లయం చేయడం కూడా అంత సులువైన పని అని దీని భావం అన్నమాట. ఆమెకు సృష్టి స్థితి లయలు కేవలం ఒక క్షణకాలపు కనురెప్పల కదలికతో సమానం అన్నమాట. హిందూ ధర్మం ప్రకారం సృష్టి శాశ్వతం కాదండి, అది ఒక చక్రంలాగా సాగుతూ ఉంటుంది. సృష్టి జరగడం, కొంతకాలం నడవడం, ఆపై లయం కావడం, మళ్ళీ సృష్టి జరగడం, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అన్నమాట. దీనినే అమ్మవారి కనురెప్పల ఆడటంతో పోల్చారు శంకరులు. ఇక్కడ ఉన్మేషం అంటే కళ్ళు తెరవడం చెప్పుకున్నాం కదా.
అమ్మవారు కళ్ళు తెరిచినప్పుడు ఆమె నుండి ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు అన్నీ వెలువడి విశ్వం మళ్ళీ రూపాంతరం చెందుతుందన్నమాట. అంటే సూర్యచంద్రాదులు, ప్రకృతి, జీవరాశి అన్ని మళ్ళీ చైతన్యవంతం అవుతాయన్నమాట. దీనినే సృష్టి అంటారు. మరి నిమేషం అంటే ఇక్కడ కళ్ళు మూయడం అని చెప్పుకున్నాం కదా. అమ్మవారు కళ్ళు మూసుకున్నప్పుడు ఈ బాహ్య ప్రపంచంలోని చైతన్యం అంతా తిరిగి ఆమెలోనికే ఉపసంహరించుకుంటుందట. జీవులన్నీ అమ్మవారి గర్భంలోనే అప్పుడు విశ్రాంతి తీసుకుంటాయట. దీనిని ఏమంటారు? ప్రళయం ఇంకా లయం అంటారనమాట. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన విన్నపాన్ని కూడా చేశారండి. ఏంటంటే, అమ్మా నీవు కళ్ళు మూస్తే ప్రపంచం అంతా నశించిపోతుంది కదా, మరి నీ బిడ్డలమైన మేము కూడా ఆ ప్రళయంలో కలిసిపోతాం కదా, కాబట్టి ఈ లోకాన్ని రక్షించడం కోసం నువ్వు కళ్ళు మూయకుండా ఎప్పుడూ తెరిచే ఉంచుతావమ్మా. అందుకే దేవతలకు అనిమేషులు అంటే కనురెప్ప వెయ్యని వారు అని పేరు వచ్చింది. నీవు లోక కళ్యాణం కోసం రెప్పపాటు లేకుండా చూస్తూ ఉంటావు అని చెప్తున్నారు. ఇక తరువాత పాదం తవేత్యాహు సంతో ధరణిధర రాజన్య తనయే. ఇక ఈ పాదంలో ఆదిశంకరులు అమ్మవారిని ఎంతో భక్తితో సంబోధిస్తూ మహానుభావులు చెప్పినటువంటి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఆయనకు అది చెప్పింది, మహానుభావులు చెప్పారు అని చెప్తున్నారు ఇక్కడ ఈ పాదంలో. ధరణీధర అంటే భూమిని మోసేది అంటే పర్వతం, ఇక్కడ హిమవత్ పర్వతం అని అర్థం. ఇక్కడ రాజన్య అంటే రాజులలో శ్రేష్ఠుడైన వాడు ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు అన్నమాట. ఆయన పుత్రిక కదా ఈవిడ. తనయ్య అంటే ఓ పుత్రిక, ఎవరు? శ్రీ పార్వతీదేవి. ఓ పార్వతీదేవి అని. తవ నీ కనురెప్పల కదలిక వల్లే ఇది ఈ విధంగా ఆహు చెప్పుచున్నారు. త్యాహు ఆహు సంతహ సంతహ అంటే సత్పురుషులు, జ్ఞానులు, పెద్దలు, సిద్ధులు అన్నమాట. పర్వతరాజైన హిమవంతుని పుత్రికైనటువంటి ఓ పార్వతీదేవి, ఈ జగత్తులో జరిగేటువంటి సృష్టి స్థితి లయాలన్నీ నీ దివ్య దృష్టి వల్లే జరుగుతున్నాయని నేను కాదు, జ్ఞానులైన సత్పురుషులు సంతహ మహర్షులు చెప్పుతున్నారు అని ఆయన ఇక్కడ చెప్తున్నారు శంకర్లు. ఇక్కడ శంకరులు తమ అభిప్రాయం మాత్రమే చెప్పడం లేదు. సంతహ ఆహుహు అంటే మహానుభావులు, ఆయన అభిప్రాయం మాత్రమే కాకుండా మహానుభావులు, ఋషులు, జ్ఞానులు చెప్పినటువంటి పరమ సత్యాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు శంకర్లు. ఎందుకంటే సాధారణ మనిషి అంటే మనలాంటి వాళ్ళు కళ్ళతో చూస్తే ఈ జగత్తంతా మనకి నడుస్తోందిలే, సహజంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఏం జరుగుతోంది? ఈ జ్ఞానుల దృష్టిలో అది వాళ్ళకు తెలుసు. జ్ఞానుల దృష్టిలో ఈ విశ్వం మొత్తం పరాశక్తి సంకల్పంతోనే నడుస్తోందని వాళ్ళు అంటున్నారు అనమాట. అందుకే శంకరుడు అమ్మవారిని ధరణీధర రాజన్య తనయే అని ఎంతో మాధుర్యంగా పిలుస్తున్నారన్నమాట. ధరణీధర అంటే ధరణిని, భూమిని ధరించేవాడు పర్వతుడు అనమాట. అందులో రాజు ఎవరు? హిమవంతుడు అనమాట. ఆ హిమవంతుని కుమార్తె పార్వతీదేవి. ఇది కేవలం ఒక సంబోధన మాత్రమే కాదు, ఇందులో ఒక గొప్ప భావం కూడా ఉంది. హిమాలయాలు ఎంత స్థిరంగా, గొప్పగా, విశాలంగా ఉంటాయో అలాగే అమ్మవారి కరుణ కూడా అనంతం అని చెప్తున్నారన్నమాట. అమ్మా ఇంకేమంటున్నారు? అమ్మా ఈ జగత్తు నడుస్తోందంటే అది నీ చైతన్యం వల్లే. సూర్యుడు ఉదయించడం, గాలి వీచడం, జీవులు బ్రతకడం అన్ని నీ దివ్యశక్తి వల్లే జరుగుతున్నాయి అని జ్ఞానులు చెబుతున్నారమ్మా అని శంకరులు చెప్తున్నారు మనకిక్కడ. ఓ పర్వతరాజపుత్రిక, ఓ జగన్మాత, జ్ఞానులైన సత్పురుషులు, వేద కోవిదులు ఈ సృష్టి రహస్యాన్ని శోధించి అంటే పరిశీలించి ఈ సమస్త విశ్వం యొక్క సృష్టి లయలు కేవలం నీ కనురెప్పల విప్పార్పు మూతలపైనే అంటే తెరవడం మూయడం పైనే నీ సంకల్పం, అది కూడా నీ సంకల్పం పైనే ఆధారపడి ఉన్నాయని ఖచ్చితంగా ఏకగ్రీవంగా చెప్పుతున్నారన్నమాట. ఇక్కడ శంకరుడు కేవలం తన సొంత కవిత్వంగా కాకుండా సొంతంగా చెప్పడం కాదు, సంతహ ఆహుహు అంటే మహానుభావులు, పెద్దలు చెప్తున్నారు అని చెప్పడం ద్వారా దీనికి శృతి స్మృతి రెండు ప్రమాణాలను అంటే వేద ఉపనిషత్ సత్యాలను జోడించి ఇక్కడ మనకి చెప్పారన్నమాట.
అంటే కేవలం ఇది నా ఊహ కాదు, యోగ సాధనలో మహర్షులు దర్శించినటువంటి పరమ సత్యం అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ మొదటి పాదానికి ఈ పాదానికి ఉన్న సంబంధం కనుక చూస్తే శంకరుల భావన ఎంత కర్మ పద్ధతిలో సాగిందో మనకు అర్థమవుతుంది. మొదటి పాదం నిమిషోన్మేషాభ్యం ప్రళయముదయం యాతి జగతి అంటే అమ్మ నీ కళ్ళు మూసి తెరిస్తే లోకాలు లయమై సృష్టి అవుతాయని దానికి అర్థం. దానికి లింకు తవేత్యాహు సంతో ధరణిధర రాజన్య తనయే. ఓ పర్వతరాజపుత్రిక, ఇది నేను మాత్రమే అనడం లేదు, తత్వవేత్తలైనటువంటి పెద్దలందరూ చెప్పే సత్యం ఇది అని చెప్తున్నారనమాట. ఈ విధంగా అమ్మవారి కనుచూపులోనే విశ్వం యొక్క మనుగడ దాగి ఉందని చెప్పి శంకరాచార్యుల వారు ఈ పాదంలో మనకి ఎంతో గంభీరంగా ప్రతిపాదించారన్నమాట. మూడవ పాదం త్వదున్మేషాజాతం జగదిదమశేషం ప్రళయత. ఈ మూడవ పాదము అసలైన భక్తి రసంలోకి మనల్ని తీసుకువెళ్ళేటువంటి అద్భుతమైన మలుపు. ఏంటి? త్వత్ అంటే నీ యొక్క, ఉన్మేషాత్ కనురెప్ప విప్పడం వల్ల, కళ్ళు తెరవడం వల్ల, జాతం పుట్టినట్టి, సృష్టించబడినట్టి అని, ఇదం ఈ, అశేషం అంటే ఏది మిగలకుండా, మిగిలింది ఏది లేకుండా మొత్తం సృష్టి అంతా అని అన్నమాట, సమస్తమైన అని. జగత్ అంటే చరాచర ప్రపంచం అన్నమాట. ప్రళయత ప్రళయం నుండి అంటే నాశనం కావడం నుండి అన్నమాట. అమ్మా జగన్మాత, నీవు కళ్ళు తెరవడం వల్లనే, తెరవడం అంటే ఉన్మేషం, ఈ సమస్త విశ్వం ఉద్భవించింది. అలా నీ కనుచూపు నుంచి పుట్టినటువంటి ఈ లోకాన్ని నీవు కళ్ళు మూసుకుంటే వచ్చే ప్రళయం నుండి అని ఇక్కడతో ఇలా లైన్ ఆగుతుంది. అక్కడ వరకు ఈ లైన్కి అర్థం అన్నమాట. దీని తర్వాత లైన్తో కలిపితే కనుక ఈ వాక్యం పూర్తవుతుంది. అంటే నీ కళ్ళు తెరవడం వల్ల పుట్టినటువంటి ఈ లోకాన్ని నీవు కళ్ళు మూస్తే వచ్చే ప్రళయం నుంచి రక్షించడం కోసమే అని తర్వాత పాదం మొదలవుతుందన్నమాట. పరిత్రాతుం అంటే నీ కనురెప్ప వేయడం రక్షించడం కోసం నీ కనురెప్ప వేయడం మానేసాయని నేను భావిస్తున్నాను అని శ్లోకం అప్పుడు పూర్తవుతుంది అనమాట. అంటే నాలుగో పాదం కూడా మనం చెప్పుకుంటే దానికి పూర్తి అర్థం వస్తుందన్నమాట. ఈ పాదంలో, ఈ మూడో పాదంలో శంకరాచార్యుల వారు ఉపయోగించినటువంటి అశేషం అనే పదం చాలా గొప్పది. అంటే శేషం అంటే మిగలడం, అశేషం అంటే ఏమి మిగలకుండా సమస్తం సృష్టి అంతా అని అర్థం అన్నమాట. మనం చూసేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు, దేవతలు, చీమ, కీటకాలు, ఇలా కంటికి కనిపించేవి కనిపించనివి అన్నీ కూడా అమ్మవారు కళ్ళు విప్పినప్పుడు ఆమె నేత్రాల నుండి వచ్చినటువంటి కాంతి కిరణాల స్వరూపాలే. అవన్నీ అక్కడి నుంచి పుట్టినవే. ఒక తల్లి ఎంతో కష్టపడి ఒక అందమైన బొమ్మను తయారు చేసి దాన్ని తానే చేతులారా పాడు చేసుకోదు కదండి. అలాగే అమ్మవారు కూడా తన కనురెప్పల విప్పార్పుతోటి ఇంత పెద్ద సృష్టిని చేసి మళ్ళీ తనే కళ్ళు మూసి దాన్ని లయం చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఆమె విశ్వమాత అన్నమాట. ఆమె తన బిడ్డలైన జీవులన్నీ ప్రళయంలో కలిసిపోకూడదని, సుఖంగా జీవించాలని ఆ తల్లి ఎప్పుడు కోరుకుంటోందన్నమాట. మొదటి పాదంలో నిమిషోన్మేషాభ్యాం అని చెప్పుకున్నాం కదా, ఆ పాదానికి అర్థం ఏంటంటే నీ కళ్ళు మూసి తెరిస్తే లోకాలు లయమైపోయి సృష్టి అవుతున్నాయని అర్థం. ఇక రెండవది తవేత్యాహు సంతో ధరణిధర రాజన్య తనయే అంటే ఓ పర్వతరాజపుత్రిక, పెద్దలందరూ చెప్పే సత్యం కూడా ఇదే అని రెండో పాదం. మూడవది ఈ పాదం త్వదున్మేషాజాతం జగదమశేషం ప్రళయత అంటే నీ కళ్ళు తెరవడం వల్ల పుట్టినటువంటి ఈ సమస్త విశ్వాన్ని ప్రళయం నుండి అని అర్థం. అక్కడతో అయిపోయింది. ఆ తల్లి కనువిప్పులోనే మన ఉనికి ఉందనే పరమ సత్యాన్ని ఈ పాదం మనకి గుర్తు చేస్తుంది అనమాట. చివరి పాదం పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. ఇక ఈ పాదం అద్భుతం అండి. భక్తి, కవిత్వ, చాతుర్యం, తాత్వికత పతాక స్థాయికి చేరుకునే ముగింపు పాదం ఇది. పరిత్రాతుం అంటే కాపాడడానికి, రక్షించడం కొరకు, శంకే నేను భావిస్తున్నాను. నేనంటే ఎవరు? ఇక్కడ శంకరుడు. నేను భావిస్తున్నాను, నాకు అనిపిస్తోంది, నా ఊహ అని అర్థం అన్నమాట. పరివృత విడిచిపెట్టినట్టి, నిమేష కనురెప్పలు మూయడం, కళ్ళు మూసుకోవడం, పరివృత నిమేష కనురెప్ప పాటును విడిచిపెట్టినవి అంటే రెప్ప వెయ్యనివి అని.
తవ నీ యొక్క దృసహ నేత్రాలు అంటే అమ్మా జగన్మాత నీ కనువిప్పు వల్ల పుట్టినటువంటి ఈ సమస్త సృష్టిని నీవు కళ్ళు మూస్తే వచ్చే ప్రళయం నుండి రక్షించడం కోసమే అంటే పరిత్రాతం నీ కళ్ళు కనురెప్ప వేయడం అనే సహజ గుణాన్ని పూర్తిగా విడిచిపెట్టాయి అని నేను భావిస్తున్నాను. అంటే ఆవిడ కనురెప్ప వేయడం కూడా మానేసిందిట. అర్థం దాన్ని ఇప్పటి వరకు మీరు అడిగిన 4 పదాలను కలిపి చూస్తే గనక ఆది శంకరాచార్యుల వారి అద్భుత మానస చిత్రం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందండి. నేను దీనికి సంబంధించిన ఈ పాదానికి సంబంధించినట్టుగానే ఆ వీడియోలో కూడా చిత్రాన్ని నేను పెట్టాను. దాన్ని కూడా మీరు అందరూ గ్రహించండి. చూస్తే కనుక మీకు బాగా అర్థం అవుతుంది. ఇంకా ఏంటంటే దీనికి సారాంశం, ఓ పర్వతరాజపుత్రిక, నీ కనురెప్పల మూత విప్పార్పుల వల్లే ఈ జగత్తుకు లయము సృష్టి కలుగుతున్నాయని జ్ఞానులు చెబుతున్నారు. అమ్మా నీవు కళ్ళు తెరవడం వల్ల పుట్టినటువంటి ఈ అనంత విశ్వం ఒకవేళ నీవు కళ్ళు మూస్తే ఎక్కడ ప్రళయంలో కలిసిపోతుందో అని భయపడి ఆవిడ భయపడుతుందట. ఈ సృష్టిని కాపాడాలనే కరుణతోటి నీ కళ్ళు అస్సలు కనురెప్ప వేయకుండా ఎప్పుడు తెరిచే ఉంటాయని నేను అనుకుంటున్నాను. శంకే అంటే నేను ఊహిస్తున్నాను అని అర్థం అన్నమాట. పురాణాల ప్రకారం దేవతలకు దేవదేవరులకు కూడా కనురెప్పపాటు ఉండదండి అట. ఎందుకంటే అందుకే వాళ్ళని ఏమని చెప్పారు, అనిమిషులు అంటారు. అది ఒక దైవిక లక్షణం అన్నమాట. కానీ జగద్గురు శంకరాచార్యులు వారు ఇక్కడ ఒక అద్భుతమైన మాతృత్వ భావనకు జోడించారన్నమాట. అమ్మా నీ కనురెప్పపాటు లేకపోవడానికి కారణం ఏంటి? నీవు దేవతమని కాదు. నీ కళ్ళు మూస్తే కనుక నీ బిడ్డలమైన మేమంతా ప్రళయంలో మునిగిపోతాం. వాడు కనురెప్ప మూస్తే అంతే కదా, ప్రళయమే వస్తుంది. మరి ఆ తల్లి హృదయంతో మమ్మల్ని కాపాడడానికి ఆవిడేం చేస్తుంది, నీవు కంటి మీద కునుకు లేకుండా కనురెప్ప వేయకుండా మమ్మల్ని నిరంతరం చూస్తూ రక్షిస్తున్నావు అని ఇట్లాగా ఆయన చెప్తున్నారనమాట. ఒక తల్లి ఒక చిన్న బిడ్డ నిద్రపోతున్నప్పుడు ఎక్కడ పక్కకు దొర్లిపోతాడో అని రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఎలా కనిపెట్టుకుని ఉంటుందో, ఆ జగన్మాత కూడా ఈ సృష్టిని కాపాడడానికి నిరంతరం కళ్ళు తెరిచే ఉంచుతుందనే ఈ భావన భక్తి రసంలో అద్భుతమైనది. నిమిషం అంటే సంస్కృతంలో కనురెప్పపాటు కాలం అని. కనురెప్ప వేయని వారు కాబట్టి దేవతలను ఏమంటున్నారు, అనిమిషులు, ఇంకా లేకపోతే అనిమేషులు అని కూడా అంటారనమాట. శాస్త్రం ప్రకారం దేవతలకు కనురెప్పపాటు అనేది ఉండదుట. అదొక లక్షణం అయితే కనుక శంకరులు ఏం చేశారు, ఇక్కడ భక్తిభావంతో దానిని మార్చి, అమ్మా దాన్ని ఎలా చెప్పారు మార్చి, నీవు కనురెప్పపాటు లేకపోవడానికి కారణం దేనిట రీజను, శాస్త్ర నియమం కాదది, శాస్త్రం కాదది, లోకాన్ని రక్షించాలనేటువంటి ఆవిడ యొక్క కారుణ్యంట. లోకాన్ని రక్షించాలనే నీ కారుణ్యమే, ఆవిడ యొక్క కరుణయే అని లోకమాత హృదయానికి ముడిపెట్టేశారు ఆయన శంకరులు. ఈ దైవిక లక్షణం వెనుక పురాణాల్లో కూడా శాస్త్రాల్లో కూడా కొన్ని కారణాలు కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నలదమయంతి కథ ఉంది కదా, అందులో దమయంతి స్వయంవరానికి నలమహారాజు రూపంలో 4 దిక్పాలకులు వస్తారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుడు, 4 వస్తారు. అందరూ ఒకేలా ఉండడంతో ఏం చేస్తుంది, దమయంతికి అసలైన నలుడిని గుర్తించడానికి ఇబ్బంది పడుతుంది అనమాట. అప్పుడు ఆమె దేవతల దైవిక లక్షణాలను గుర్తు తెచ్చుకుంటుంది. నేను చెప్పా కదా పైన దైవిక లక్షణాలు, ఆ దైవిక లక్షణాలను గుర్తు తెచ్చుకుని దేవతలకు కనురెప్పపాటు ఉండదని చెప్పి వారి పాదాలు భూమి కానవు, వారి దండలోని పూలు వాడిపోవు, వారి శరీరానికి చెమట పట్టదు. ఈ గుర్తులు ఇవన్నీ గుర్తు పెట్టుకుని ముఖ్యంగా ఆ కనురెప్పపాటు లేకపోవడం అనేది బాగా గుర్తు పెట్టుకుంటుంది ఆవిడ. దాని ఆధారంగా ఆమె దేవతలందరినీ వదిలి కనురెప్పలు ఆడిస్తున్నటువంటి అసలైన నలమహారాజును గుర్తిస్తుంది ఆ కథలో. అర్థమైందా? మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏంటంటే, లోకంలో తల్లి తన పిల్లలు నిద్రపోయే వరకు కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తుంది కదా, కానీ జగన్మాత తన కన్ను మూస్తే ఆవిడ తన పిల్లల మీద మనమంతా ప్రళయంలో కలిసిపోతామని మనల్ని రక్షించడం కోసం తను నిద్రపోవడం మానేసిందట. నిరంతరం కళ్ళు తెరిచే ఉంచి మనల్ని కనిపెట్టుకుని చూసుకునే పరమ దయామై మన అమ్మండి.
మరి అమ్మ ప్రేమకు హద్దు లేదు కదా. బిడ్డకు జ్వరం వస్తేనే తల్లడిల్లిపోతుంది. మరి కంటి మీద నిద్ర లేకుండా తన ఆరోగ్యాన్ని, ఆకలిని దేన్ని కూడా పట్టించుకోకుండా పక్కనే ఉండి కాపాడుతూ ఉంటుంది కదా తల్లి. మరి అమ్మవారి ప్రేమ కూడా అంతేనండి. తన బిడ్డలు ఏ క్షణం ఎప్పుడు ఆర్తితో పిలుస్తారో, ఎవరికి ఏ కష్టం వస్తుందో అని కన్ను మూయకుండా, రెప్ప వాల్చకుండా అనుక్షణం కాచుకుని కూర్చుంటుందట. అంతటి దయామయి ఆ అమ్మవారు అన్నమాట. అందుకే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. అదండి ఈ శ్లోక భావార్థం. చూసారా అమ్మవారి కరుణ ఎంత గొప్పదో. మనల్ని కాపాడడానికి అమ్మ కనురెప్ప వేయదుటండి. మరి పసిబిడ్డ ఎక్కడో కింద పడిపోతాడని చెప్పేసి ఒక్క క్షణం కూడా కంటి పాపను పక్కకు తిప్పకుండా చూసుకునేటువంటి కన్న తల్లి చూపు లాంటిదే ఈ లోకాన్ని కాపాడే అమ్మవారి అనిమేష వీక్షణం. అంటే అమ్మ కరుణా వీక్షణాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తూ, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపు మన వైపు ఉంటే కాలం కూడా మనల్ని ఏమీ చేయలేదు. జై మాతాది, జై లలితాంబికే. స్వస్తి.